మలాకీ గ్రంథ వివరణ. 12 అధ్యాయాలు కలిగిన, క్షమించాలి, ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికీ ఎన్నో వారం? 7వ వారానికి వచ్చాం. మనం 7 వారాల నుంచి మనం మాట్లాడుకుంటూ చాలా చక్కటి వివరణాత్మకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. నేను తర్వాత ఇస్తానండి, ఆ వచ్చిన మీకు చూద్దరు. కానీ చాలా చక్కటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మలాకీ అనే ఒక ప్రవక్తను నిలబెట్టుకొని దేవునికి ప్రజలకు మధ్య రాయబారి విధానాన్ని నేను కనుపరుస్తూ ఎన్నో ప్రశ్నలను, సందేహాలను తీరుస్తున్నట్టుగా మనం ప్రారంభం నుంచి చూస్తున్నాం. 10 ప్రశ్నల సముదాయంగా ఈ గ్రంథాన్ని మనం చూసాం. అందులో భాగంగా ఇప్పటికి ఆల్రెడీ 3 ప్రశ్నలు మనం చూసాం. మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నావు అని అడిగారు. మేము ఏమి నిర్లక్ష్యం చేసాం అని అడిగారు. మేము ఏమి అపవిత్రపరిచాం అని అడిగారు దేవుణ్ణి. వారు చేసిన తప్పులన్నీ చాలా తేటతెల్లంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు, చాలా వివరణగా. అందులో భాగంగా ఇప్పుడు ఎక్కువ డోస్ ఇస్తుంది ఎవరికరా అంటే యాజకులకి. ఎందుకురా యాజకులకి అంటే, యాజకుల సిస్టమ్ బాగుంటేనే వినే విశ్వాసుల పరిస్థితి బాగుంటుంది. వీళ్ళ మాయలు మంత్రాలు చేయడం వల్ల వినేవాళ్ళు వాటికి బానిసైపోయి సత్యానికి దూరం అయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవుడు నా పని చెయ్యట్లేదు అంటలేదు, నా పని సరిగ్గా చెయ్యట్లేదు అంటున్నాడు ఆయన. నా వాటికి పట్టుకోవాలి నిన్నటి నుంచి. నా పని ఎలా చేయట్లేదు? సరిగ్గా. పవిత్రమైనది నేనేమంటే మీకు నచ్చింది పట్టుకొస్తున్నారు. నాకు నచ్చింది అయితే తెచ్చేవాడు ఎవడు లేడు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వస్తున్నారా అంటే వస్తున్నారు, తెస్తున్నారా అంటే తెస్తున్నారు, కానీ దేవుడికి అంగీకారకరమైన పనులైతే అక్కడ లేవు. ఆ లోపం ఎక్కడ ఏర్పడిందంటే, మీకు ఎవడైతే చెప్పేవాడు ఉన్నాడో వాడు సరైన విషయాలు మీకు చెప్పకపోవడం వల్ల, క్రమాన్ని మీకు నేర్పకపోవడం వల్ల జనాలు వస్తున్నారు అన్నదే చూసుకున్నాడు, కానీ నా విషయాన్ని ఆలోచించకపోవడం వల్ల ఈ లోపం ఏర్పడిందని యాజకులకు దోషిస్తున్నాడు ఆయన. అందులో భాగంగా ఇప్పటివరకు చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడాడు. ఏమన్నాడు? నా పనికి మీరు ప్రయాసని ఎంచుకున్నారు అంటే దేవుని పనులు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ప్రయాసగా, భారంగా అన్నమాట. ఎన్నో అధ్యాయం అది? 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఏమండి 13వ వచనంలో, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరిస్తున్నారు అంటే అర్థం పెట్టి పనిని ఎలా ఫీల్ అవుతున్నారు? దేవుడి పనిని ప్రయాసగా, చాలా ఇబ్బందిగా చేస్తున్నారు. 14వ వచనంలో, నేనేటో మీరు తెలుసుకోండి, నేను మంచిది అడిగితే మీరు చెడిపోయిందని ఇస్తున్నారు, జర జాగ్రత్త అని హెచ్చరించాడు. అక్కడితో ఆగలేదు. యాజకులు అన్నాడు, మీరు ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అబ్బాయి, మీ విత్తనాలు నేను ఏం చేస్తాను? పాడు చేస్తాను. అక్కడే కదా మనం మాట్లాడుకున్నాం. ఎన్నో వచ్చినది? 3వ వచనం. మళ్ళీ చదువుతాం చూడండి. 3వ వచనం చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. 2వ అధ్యాయం. కావున యాజకులారా, ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు. ఎలాగంటండి? ఎలా వినాలి ఆయన మాట? మనస్ఫూర్తిగా. వాళ్ళలో వచ్చిన లోపం అదే, వినట్లేదు అంటలేదు. ఎలా వినట్లేదంట? మనస్ఫూర్తిగా. మీ మనసులు లేవు ఇక్కడ. ఏదో వస్తున్నాం, కాలక్షేపం చేస్తున్నాం, గడిపేస్తున్నాం అన్న విధానం ఉంది, కానీ నాకు ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఏది అంటున్నాడు ఆయన. ఏమండి, ఒక ఆయన మొన్న ఎవరో ఒక ఆయన అడిగాను, ఎలా చెప్తారండి ఆయన అంటే, ఆయనకి ఎవరు గొడవ ఉండదండి, ఆయన మట్టుకని చక్కగా చెప్పుకెళ్ళిపోతాడు. మేము చక్కగా వెళ్ళి మా పని మేము చూసుకొని, మీరు అయ్యగారు ఏం చెప్పినా సరే విన్నా వినకపోయినా చక్కగా ప్రశాంతంగా కూర్చొని వచ్చేస్తామండి అంటున్నాడు ఆయన. అంటే అర్థమేంటి? వీళ్ళు వింటున్నారా లేదన్నది ఈయనకి లేదు, ఆయన చెప్పేది ఏంటన్నది వాళ్ళకి లేదు. ఈరోజు అదే వాతావరణం బయట ఏర్పడుతుందండి. వచ్చినోడు ఎవడో కూడా తెలియదు పాస్టర్ గారికి. అదే కదండి, 70,000 మంది అంట, 1,00,000 మంది అంట, 1,00,000 మందికి ఒకటి ప్రసంగమా? ఎవడు వింటున్నాడో ఎవడు వినట్లేదో ఎలా తెలుస్తుంది చెప్పండి? అలా ఎవడు విన్నా పర్లేదు, వినకపోయినా పర్లేదు, నాకు జనం ఎక్కువ ఉంది చాలు అని మనం చెప్పేసుకుంటే, మీరు బాగా ఆలోచన చేయండి. మరి ఇప్పుడు వినడోడు అందరూ కూడా ఎక్కడికో పోతే దానికి కారణం ఎవరు చెప్పాలి? ఆ సేవకుడు కాదా? అంతేనే కదా? ఆలోచన చేయండి. ఈ 10 మందికి చెప్పే ఏమంటారు దాన్ని, వాతావరణానికి 1,00,000 మందికి చెప్పే వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నేను మాట్లాడుతుంది చెప్పండి.
అదే 1,00,000 మంది ఒక క్లాస్ రూమ్లో పెట్టి ఒక మాస్టర్ని పెట్టి ఆ మాస్టర్కి పాఠాలు చెప్తే మీ కుర్రోడు పాస్ అవుతాడంటే నమ్ముతారా నమ్మరా మీరు? నమ్మరు. పని కట్టుకుని మాస్టర్ దగ్గరికి వెళ్ళిన మాస్టర్ మీ పక్కన కూర్చోబెట్టుకుని చెప్పండి, కొంచెం ఒక కన్నేసి ఉంచండి అన్నమా స్కూల్లో, కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి సార్, కొంచెం ఎక్కువ చెప్తూ ఉండండి సార్, మీరు పట్టించుకోండి సార్ అంటే సరిగ్గా పిల్లోడు పట్టించుకోకపోతే, మాస్టర్ పట్టించుకోకపోతే పిల్లోడు ఏమైపోతాడు? పాడైపోతాడు కదా. స్కూల్లో ఈరోజు జరుగుతున్న వాతావరణాలు అవే కదా. అందుకే ఎక్కువ మంది క్లాస్ రూమ్లో ఉంటే ఖచ్చితంగా పట్టించుకోవడంలో లోపాలు ఏర్పడతాయి. మరి చిన్నమాటి ఒక 100 మంది ఉన్న క్లాస్ రూమ్లోనే సరైన అవగాహన లేకపోతే మరి లక్షల మంది 1000 మంది ఉంటే ఆ విశ్వాసుల పరిస్థితి ఆలోచన చేయండి అంటున్నాను నేను. మరి లోపం ఎక్కడ ఏర్పడింది? చెబుతున్న యాజకుల్లో. అందుకని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమనండి? మనస్ఫూర్తిగా దానిని ఆలోచింపకయుండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతిరి కనుక ఎంతక మునిపే నేను వాటిని శపించియుంటిని. ఏం శపించాడంట? మీ విత్తనములను చెరిపివేతును. ఏం చెరిపేస్తాడు? విత్తనాలు. ఆల్రెడీ మాట్లాడుకున్నాం గత వారం మనం. ఏటా విత్తనాలు? వారి పిల్లలు. మీ పరిస్థితి బాలేదు కాబట్టి మీ తర్వాత తరాలకి ఈ అవకాశం అనేది కోల్పోయే స్థితి వచ్చింది. ఎందుకంటే మీ ముందున్న వాడికే సరిగ్గా నేర్పట్లేదు, ఇక మీ తర్వాత తరాలకు మీరు ఏరేస్తున్నారు. సో కాబట్టి మీ క్రమం బాలేదు, పద్ధతి బాలేదు, కాబట్టి మీ జనరేషన్ పాడైపోతుంది అన్నాడు ఆయన. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఏం జరిపేస్తున్నాడంట? విత్తనాలు. అందుకే గత వారం మాట చెప్పాను, తల్లిదండ్రులారా మీ విత్తనాలు కూడా జాగ్రత్త. మన బట్టి మన పిల్లలు పాడయ్యే ప్రమాదం ఉంది. మన ఇలాగంటే ఒక ఆయన అన్నాడు, వాళ్ళ పాపం వీళ్ళమేకు వస్తుందా అంటే, ఎవడ పాపం ఆడితే పాపం రాదు కానీ ప్రభావం వస్తుంది. నా మాట మీకు అర్థందా లేదా? తల్లి పాపం చేసింది, తల్లి పాపానికి శిక్ష కూతురికి రాదు, కొడుకు రాదు, కానీ వారి ప్రభావం వస్తుంది. తల్లి 24 గంటల ఫోన్ పెట్టుకుంది అనుకోండి, కూతురు ఏం చేద్దే? ఫోనే పట్టుకుంటుంది. ఆ రిఫ్లెక్షన్ అనేది ఉన్న చూడండి, మీరు బాగా గమనించండి. తల్లి బయట తిరిగితే కూతురు బయట తిరుగుతుంది, తల్లి క్రమంగా ఉంటే కూతురు క్రమంగా ఉంటుంది. చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళ విషయంలో వాళ్ళ విధానం బాలేదు అంటే దానికి రీజన్ నువ్వే అంటున్నాడు ఆయన. అందుకే ఎందుకు పాడవుతున్నారు మీ విత్తనాలంటే గల కారణాలు మీ పరిస్థితులు బాలేవు. ఏమండి? వెరీ గుడ్. చదువుతాం చూడండి. ఇప్పుడు అక్కడ వరకు కదా మనం చదివాం గత వారం, దాని కంటిన్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీ విత్తనములను చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును. ఏం వేస్తాడంట? పేడ. వెరీ గుడ్. పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. పేడ ఊడ్చివేసిన స్థలం అంటే పేడ ఊడ్చివేసిన స్థలం అంటే మీకు తెలుసో తెలీదో? ఇశ్రాయేలుకి పని కట్టుకుని పేడ కూడా ఎక్కడ పడేయాలో తెలుసు, చెప్పాడు ఆయన. దేవుడు మన బలులు ఇచ్చేవారు కదా పశువుల్ని, ఆ పేడ వస్తుంది చెత్త, ఆ చెత్తను ఎక్కడ పడేయాలి చెప్పేవాడు ఆయన. ఎక్కడ పడేయాలి చూద్దాం, తీయండి అందరూ కూడా. నిర్గమకాండం అందరూ తీద్దాం. నిర్గమకాండం. ఈ వచనాలన్నీ మీరు చక్కగా నోట్ చేసుకోండి, రేపన్న రోజు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఏర్పడుతుంది. నిర్గమకాండం 29వ అధ్యాయం. నువ్వు కొన్నేసి ఉంచాలి బాబు దాని మీద. 29వ అధ్యాయం నిర్గమకాండం. ఏమండి? 13-14 వచనాలు చదువుతామా బంగారు తల్లు? మరియు అమ్మా ఏటవి? ఆంత్రములను. ఏంటండి? క్రొవ్వంతటిని. కలే. నేను చదువుతున్నాను. నిర్గమకాండము 29వ అధ్యాయము ఎంత చెప్పానండి? 13-14 వచనాలు. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వు అంతటిని, కాలేజము మీది వపను 2 మూత్రగ్రంథులను, వాటి మీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు విలుపల. దేన్ని? పేడ, చెత్త. దీన్ని ఏం చేయాలంట? పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అంటే ఊరు బయటకు తీసుకెళ్ళి వాడేయాలి మీరు. ఆ
చెత్తకి ఇక్కడ ఉండే పర్మిషన్ లేదు. నా మాటకి అర్థందా లేదా? అంటే పేడ ఎక్కడ పాడేయాలో కూడా చెప్పాడు ఆయన. ఇంకా చాలా చోట్ల చెప్పాడు ఈ మాటనే. మీరు ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు, దాన్ని పాలేవంటే ఆ ఊరికి, ఊరు అనుకోండి కొసేపు, ఆ ఊరికి అవ్వతలకి చివరికి తీసుకుపోయి పాడేయాలి దాన్ని. అలా పాడేసి ఏం చేయాలి? కాల్ చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని కూడా అలాగే పాడేస్తానంటున్నాడు ఆయన. అర్థమైందా లేదా? మీకు నా దగ్గర ఉండే పర్మిషన్ లేదు, స్థాయి లేదు. ఒక పేడను ఎలాగైతే పాడేయాలో అలా మీ కుటుంబాలు లేకుండా చేస్తాను, అలా మీ కుటుంబాలు పాడేస్తాను. ఎందుకంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్, మీరు మనస్ఫూర్తిగా నా వాక్యాన్ని వినట్లేదు. ఎంత సీరియస్గా దేవుడు తీసుకున్నాడు చూడండి వాక్య విషయంలో. మనం అంత పట్టించుకోం అసలు వాక్యాన్ని కదండి. ఎంత ఇప్పుడు ఇంకా పెద్ద డోస్ ఇస్తాడు, అంత సీరియస్గా తీసుకోండి. చూడండి వచ్చేతం చూడండి 4వ వచనం నుంచి, అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చినవాడు నేనే అని మీరు తెలుసుకుందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళకి ఆ నిబంధన ఇచ్చింది ఎవరంట? చెప్పండి. నేను కొడితేనే నేను అని తెలుస్తుంది మీకు అంటున్నాడు ఆయన. అంతేనండి? కొడితేనే తెలుస్తాడు ఆయన ఏటో? చెప్పండి మీరు, మాట్లాడారండి. కొడితేనే తెలుస్తాడా? కొట్టకపోతే తెలియడా? ఇడికి బుద్ధి రాదు కదా మరి. ఓ దెబ్బ పడితేనే లైన్లోకి వస్తాడు ఎవడైనా. అందుకే చూడండి, పిల్లలు గట్టిగా ఏమైనా కుదిరి ఉండదనుకోండి, ఒకటి వేయండి ఆడే సెట్ అవుతాడు అంటుంటాం మనం. వేయకపోతే సెట్ అవ్వడా? అవ్వట్లేదు కదా, అవ్వట్లేదు. పిల్లోడు కాబట్టి ఎక్కడో చోట గట్టిగా దెబ్బ అయితే సెట్ అవుతాడు. మరి పెద్దోడు వాడినే చేయాలి, వాడినే చేయాలి. దెబ్బ ఎత్తకు పని అవుద్దా? ఓ దెబ్బ ఏదైనా కొట్టడానికి కర్ర, ఒక ఇనుపల్లో లేదా ఏదైనా ఇచ్చిన కొట్టడానికి పని అవుద్దా? మరి ఏం చేయాలి సెట్ అవ్వాలంటే? సో వాడు సెట్ అయ్యే దెబ్బ వాడికి వేయాలి. మరి సేవకుడు సెట్ అవ్వాలంటే, యాజకుడే సెట్ అవ్వాలంటే అర్థం చేసుకోండి. అందుకే దేవుడు అన్నాడు, నేను ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నానంటే మీరు సెట్ అవ్వాలి. మీకు ఈ నిబంధన నేను ఇచ్చాను, మీకు ఒక బాధ్యతగా ఈ నిబంధన ఇచ్చాననే విషయం మీకు గుర్తుకు రావాలి. ఎవరిచ్చారంట నిబంధన? దేవుడు ఇచ్చాడు. ఎవరికి బాధ్యతగా ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? మళ్ళీ చదువుతాం, వచ్చిన చూడండి. ఎవరికి ఇచ్చాడు బాధ్యతగా? చదవండి, మళ్ళీ చదవండి. ఎన్నో వచ్చినది? 4వ వచనం. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చినవాడు నేనే అని మీరు తెలుసుకుందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికిచ్చాడు ఈ ఆజ్ఞ? లేవీయులకి. ఎక్కడిచ్చాడు? 33వ అధ్యాయం తీద్దాం, తీయండి, ద్వితీయోపదేశకాండం. ఏమన్నాడు చూడండి. వాళ్ళతో స్పెషల్గా దేవుడు మాట్లాడుతున్న మాట్లాడు చూడండి. 33వ అధ్యాయం 8 చూద్దామా? 8 ఒకసారి చదవండి. 8వ వచనం, 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం. లేవీని గూర్చి ఇట్లా నేను 10కి వచ్చేద్దాం. 10కి వచనం ఏమంటాడంటే లేవీల కోసం, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలీలకు నీ ధర్మశాస్త్రమును నేర్పాలి. ఎవరో? లేవీలు. వాళ్ళకి ఆ ఆజ్ఞ, ఆ నిబంధన ఇస్తుంది ఎవరో? దేవుడు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. నా మాటకి అర్థం లేదా? ఎవరిది ఆ బాధ్యత? ఎవరిది? లేవీలది. ఎవరిస్తున్నారు ఆ రెస్పాన్సిబిలిటీ? ఎవరిస్తున్నారండి అంటే మీరు బాగా గమనించండి. అంటే ఒక సేవకుడికి ఆ ఉద్యోగం లేదా ఆ స్థాయి, ఆ పర్మిషన్ ఎవరిస్తున్నారు? దేవుడు. అదేనా లేదా? ఆ ఎన్నిక, ఆ చూసింగ్ ఆయన వల్ల కలిగేది. నేనేమంటానంటే, సేవకుడు అంటే నా మీద బాస్ ఎవడో లేడండి, నేనే బాస్ అంటాడా చాలామంది. నేనేమంటే మన మీద ఒక బాస్ ఉన్నాడు, సేవకుడి మీద కూడా ఒక బాస్ ఉన్నాడు. ఆయన ఎవరంటే దేవుడు. ఆయన ఉన్నాడన్న భయంతో ఉంటేనే ఇటు కుదురుగా ఉంటాడు. నేనే బాస్ అన్నాడు అనుకోండి, ఇంకంతా లాసే. నా వాడికి అర్థందా లేదా? నాకు భయం ఉండాలి. ఏటా భయం అంటే నా మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అబ్బే లేదు, నా మీద ఇంకెవడు, నన్నని కూడా ఎవడున్నాడు అని అనుకోండి, నా పరిపాలన బాగోదు. రూడ్గా బాలేని పరిస్థితుల్లో నాకు నచ్చినట్టు నేను చేస్తాను. ఆయనకి భయపడితే ఎవరికి నచ్చినట్టు చేస్తాను, ఆయనకి నచ్చినట్టు చేస్తాను. దేవుడు ఏమన్నాడు? ఆయనకు నచ్చిన పరిపాలన కావాలా, నాకు నచ్చిన పరిపాలన కావాలా? దేవుడికి నచ్చిందే. అలా చెయ్యాలంటే నేను ఆయన ఫీల్ అవ్వాలి, నాకు ఈ బాధ్యత ఆయన ఇచ్చాడు అని.
వాళ్ళతో అన్నాడు, ఎందుకు మీ పిల్లల్ని కొడతానంటే, ఎందుకు మీ పిల్లల్ని తిడు చేస్తానంటే, ఎందుకు మిమ్మల్ని పేడలా బయటికి విసిరేస్తానంటే ఒకటే కారణం. అదేంటంటే మీకు నేను నిబంధన ఇచ్చిన విషయాన్ని మీకు జ్ఞాపకం రావాలి. అంటే ఇలా జ్ఞాపకం లేదనే కదా అని అర్థం, మర్చిపోయారనే కదా అని అర్థం. అంటే ఏం మర్చిపోయారు? దేవుడు ఉన్నాడు మా పైన అనే విషయాన్నే మర్చిపోయారు వీళ్ళు. ఎప్పటి తరమోళ్ళు చెర తర్వాత ఉన్న లేవీలు. ఇదంతా వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. ఏం మర్చిపోయారంట? నిబంధన ఆయన ఇచ్చాడనే సత్యాన్నే మర్చిపోయారు వాళ్ళు. 5వ వచనం, నేను చేసిన నిబంధనను వారికి వారి జీవమునకు సమాధానమునకు కారణమాయెను. ఎవరికి? నేను ఎవరికైతే నిబంధన ఇచ్చానో ప్రారంభంలో వారికి ఆ జీవము వల్ల, ఆ నిబంధన వల్ల సమాధానం ఏర్పడింది వారి బ్రతుకుల్లో. ఇప్పుడు మీకు ఆ సమాధానం ఉందా? లేదు. లేదంటే కారణం ఏంటి? నేను ఇచ్చిన నిబంధన మీరు పాటించట్లేదు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇంతకు ముందు వాళ్ళు సమాధానంగా ఉన్నారు లేవీలు. గల కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన బాధ్యత వాళ్ళు జరిగించారు. ఇప్పుడు మీకు ఆ సమాధానం లేదు. గల కారణం మీరు మీ బాధ్యతను గుర్తెరగట్లేదు. అంటే మీ దగ్గర నా వాక్యం సరిగ్గా లేదు, మీరు సరిగ్గా నా వాక్యాన్ని చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా నా వాక్యాన్ని ఆలకించట్లేదు. అమ్మ నేను మాట్లాడుతున్నాను. మనస్ఫూర్తిగా వాక్యం వినకపోయినా మన జీవితంలో సమాధానం ఉండదా? మీరు చూడండి, మీరు ఎప్పుడైతే ఎక్కువ మనసు పెట్టరో వాక్యం మీద, ఆటోమేటిక్గా చాలా బలహీనతలకు లోనైపోతారు. వాక్యం ఎక్కువ ఎవడైతే వింటాడో ఎన్ని బలహీనతలు వచ్చినా దాన్ని మనం ఎదిరించగలం. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇది ఒక తెలియని ధైర్యాన్ని, తెలియని బలాన్ని, శక్తిని ఇస్తుంది. ఏది? వాక్యం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనే దమ్ము దీనికి ఉందండి. నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా. నేను అందుకే ఎప్పుడు బలహీనపడినాను. ఎవరైనా ఏమైనా అన్నా, నేను ఎవరైనా ఏమన్నా వ్యతిరేకించినా, లేకపోతే వేలెత్తి చూపినా, అవమానించినా, తిట్టినా, నిందించినా బలహీనపడను. ఎందుకో చెప్పినా, నేను పడదామనుకున్న ప్రతిసారి ఏదో ఒక సందర్భం గుర్తొచ్చేస్తుంది నాకు బైబిల్లో. ఆ సందర్భం గుర్తొచ్చేసి ఆయనే ఇలాగన్నాడంటే ఇది ఒక పాఠం, అలాంటిదే ఒక పాఠం నా ముందుకు వచ్చిందనమాట, నేను కూడా అలాగే ధైర్యంగా ఉండాలన్నమాట అని అనిపిస్తుంటుంది నాకు. దావీదు అని ఒక భక్తుడు నన్ను మీ అందరికీ తెలుసు. ఓ రోజు షిమి అనే వ్యక్తి వస్తాడు దావీదు దగ్గరికి. ఏం పేరు ఆయన పేరు? షిమి. చెప్పాను ఎప్పుడన్నా మీకు ఆయన కోసం? చెప్పినట్టు గుర్తు నాకు. షిమి అనే వ్యక్తి వస్తాడు. ఎందుకు వస్తాడు తెలుసా? దావీదుకి సొంత కొడుకే శత్రువు అయిపోతాడు, దేశం నుంచి తరిమేస్తాడు, అడవిలో అరణ్యవాసిగా ఉంటాడు, తన చుట్టూ బలం ఉండదు, దమ్ము ఉండదు, శక్తి ఉండదు, చాలా కఠినమైన ఘోరమైన ఏడుపు స్థితిలో ఉంటాడు. ఎవరు? దావీదు. ఆ టైంలో ఈ షిబిగాడు వచ్చి అంటాడు, నువ్వు ఎన్ని పాపాలు చేస్తుంటే నీకు ఈ బతుకొచ్చిందిరా? ఎవరిని? దావీదుని. నువ్వు ఎంతమందిని పాడు చేస్తుంటే నీ బతుకు పాడైందిరా? నిజం చెప్పండి. అలాంటి టైంలో ఈ మాటలు ఎలా ఉంటాయి? మనం బాగున్న టైంలో మనం తిట్టినా పెద్ద పట్టించుకోమేమో కానీ, బాలేని టైంలో కనుక ఏదైనా తిట్టు సింక్ అయ్యిందా ఇంక బోలంత బెంగెట్టుకుంటాం మనం. పెట్టుకోమా? నిజంగా అందుకే ఇలాగ అయిపోయిందేమో అన్న ఆలోచనలకు వెళ్ళిపోం మనం. ఆ అన్న ఓడి మీద పెట్టుకుంటాం, అన్న మాట మీద పెట్టుకుంటాం మనం. నిజంగా చెప్తున్నానండి, అలాంటి టైంలో ఎవడైనా అలా మాట్లాడితే ఇంకా బోల్డంత బాధ. పక్కనున్న వాళ్ళు అన్నారు, దావీదు రాజా ఎక్కువ దాన్ని నేర్చుకోండి వాక్యాన్ని. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అంటాడు చోట. నీ వాక్యము నన్ను బ్రతికించేది, నా బాధలలో ఇదే నెమ్మది నిచ్చేది, అంటే ఇదే ధైర్యాన్ని ఇచ్చేది. ఏది? వాక్యం. నువ్వు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా చదివినప్పుడు. వాళ్ళు ఏమన్నాడండి? మీ పితరులు ఇచ్చిన నిబంధన పాటించారు, అందుకని వాళ్ళకి ఎలాగుంది? సమాధానకరంగా. కానీ ఈరోజు ఆ సమాధానం మీకు లేదు. చూద్దాం చూడండి అన్నమాట. 5వ వచనం, నేను చేసిన నిబంధన వారికి, ఎవరికి? పితరులకు, జీవమునకును సమాధానమునకు కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి తిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయభక్తులు గలవారై ఉన్నారు. ఎవరో? ముందోళ్ళు, పితరులు. వాళ్ళకి ఆ సమాధానం కూడా ఎందుకు వచ్చిందంటే, నేను వాక్యాన్ని ఎందుకు ఇచ్చాను? ఏం కలగడానికి?
భయభక్తులు కలగడానికి వాళ్ళు కూడా ఏం కలిగి ఉన్నారు? భయభక్తులు. దేని ద్వారా చెప్పండి? అంటే భయము భక్తి, భయము భక్తి. పాపం చేయకూడదనే భయం, ఆయనను వదలకూడదనే భక్తి. ఈ రెండు వాళ్ళకు ఉన్నాయి. ఏం వినడం వల్ల? వాక్యం వినడం వల్ల. దేన్ని ఆలోచించడం వల్ల? వాక్యాన్ని ఆలోచించడం వల్ల. అంటే మీరు మనసు పెట్టండి, ఈరోజు కూడా వాక్యాన్ని మనస్ఫూర్తిగా వింటే, నేర్చుకుంటే భయభక్తులు వస్తాయా రావా? కానీ వస్తున్నాయండి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. చాలా చోట్ల ఏం తెలుసా, వాక్యం బట్టి భయం లేదండి జనాలకి. అయ్యగారు అంటే శాపం వచ్చేద్దేమో, అయ్యగారు అంటే తగిలేద్దేమో, ఆ భయం ఉంది. వాక్యం వినకపోతే పాపం ఏమన్నా భయం లేదు. అవునా కదండి? చాలా చోట్ల ఏ వాతావరణాలు. కానీ ఆ భయము భక్తి అనేది దేన్ని బట్టి పుట్టాలంట? వాక్యాన్ని బట్టి, పర్సన్స్ని బట్టి కాదు. నిజంగా వాక్యాన్ని బట్టి భయం పుడితే, భక్తి పుడితే దాని స్థాయి వేరేగా ఉంటుంది. వాక్యాన్ని బట్టి పుట్టిందనుకోండి, మనుషులు లేకపోయినా భయం కలిగే ఉంటాం, మనుషులు లేకపోయినా భక్తి కలిగే ఉంటాం. మనిషిని బట్టి పుడితే ఆ మనిషి ఉన్నప్పుడే భయపడతాం, ఆ మనిషి ఉన్నప్పుడే భక్తి నటిస్తాం. అర్థం లేదా? అందుకే ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదువుతుంది చూడండి అన్నమాట. నేను చేసిన, క్షమించాలి, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిను గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు. ఏం బోధిస్తున్నారంట? ఎవరో? పితరులు, మీ ముందోళ్ళు. సత్యము గల ధర్మశాస్త్రాన్ని బోధించుచు దుర్బోధను ఏమాత్రము చెయ్యక సమాధానమును బట్టి, యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను తిప్పారు. ఎవరో? పితరులు. కానీ ఇప్పుడు మీకు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు అనేక మందిని కాపాడారంటే ఎలా కాపాడగలిగారంటే నా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఈరోజు నిలబడుతుందా మీకు? ఏమండి ఈరోజు చెప్పగలిగారా? ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనుషులు లేరండి. మీకు మాట చెప్పనా, దేవుడు తట్టు తిప్పుతున్న వాళ్ళు లేరు, వారి తట్టు తిప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదేనా లేదా? నా మాట బాగా బాగా పాయింట్ ఆలోచన చేయండి. ప్రజల్ని దేవుని తట్టు తిప్పేవాళ్ళు లేరు, మనుషుల తట్టు తిప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరి తట్టు తిప్పారంట? దేవుని తట్టు. ఏం చెప్పి? సత్యవాక్యాన్ని చెప్పి. సత్యవాక్యాన్ని చెప్పకపోతే దేవుని తట్టు తిరగలేరు. మనుషుల తట్టు తిరుగుతారు. నువ్వు ఎవరు ఫ్యాన్ అవరు అంటే నేను పలానా పెద్ద అయ్యగారి ఫ్యాన్ అండి. ఎవరు ఫ్యాను? అయ్యగారికి ఫ్యానా? ఎవరికి ఫ్యాన్ అవ్వాలి కదా? దేవుడికి ఫ్యాన్ అయినోడు అయ్యగారికి ఫ్యాన్ అవడు. నా మాటకి అర్థందా లేదా? గౌరవం వేరు, భక్తి వేరు. వీళ్ళు ఏకంగా దేవుడి స్థానాల్లోని ఈరోజు మనుషులు పెట్టేస్తున్న వాతావరణాలు వచ్చేసాయి. ఎలా వచ్చిందంటే ఏమంటున్నాడు? వారేమో దేవుడితోటి తిప్పారు, ఈరోజు మనుషులతో తిప్పుకుంటున్నారు. ఇంకా చెప్పనా మీకు? ఏం చెప్పి తిప్పారంట వాళ్ళు? సత్యాన్ని చెప్పి. అంటే మీరు బాగా గమనించండి, సేవకుడు లేదా యాజకుడు ఏం చెప్పాలి? సత్యాన్ని చెప్పాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారు. అలా ఎలా ఉంటారు? నల్లగా ఉండి, ఇంత కొమ్ములు ఉండి కదా, ఎలా ఉంటారు వాళ్ళు? ఇంకా చెప్పనా, వీడికంటే వాళ్ళే బాగుంటారు. మంచి చెప్పేవాడు కంటే చెడు చెప్పేవాళ్ళు బాగుంటారు. చూద్దాం వాళ్ళు ఎలా ఉంటారో. ఒకసారి తీయండి అందరూ కూడా. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం. ఇది ఇలాగే ఉంచండి, మూయకండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చూద్దామా. 9వ వచనం నుంచి ఇర్మీయా గ్రంథం ఎన్ని అధ్యాయం చెప్పాను మీకు? 23వ అధ్యాయం. 23వ అధ్యాయం ఏమండి? ఎన్ని వచ్చింది చూద్దాం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం చూద్దామా. ప్రవక్తలను గూర్చినది, యెహోవాను గూర్చియు, మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. అది మీరు కలిపి చదివేశారు. ప్రవర్తనను గూర్చినది అని డాట్ పెట్టాడు అక్కడ.
అంటే ఈ మాట ఎవరి కోసం ఆలోచించేది? ప్రవక్తల కోసం అంట. ఏమవుతుందంటే వాళ్ళ కోసం, యెహోవాని గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలు గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. ఎవరు మాట్లాడుతున్న మాటలు విని? ఆ ప్రవక్తలు మాట్లాడే మాటలు విని. అర్థం లేదా? ఇంకేమవుతుందంట, నా ఎముకలు కదులుచున్నవి, నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్షారస వసుడైన బలార్జుని వలెను ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనులు నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయపుకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖించుచున్నది, అడవి బీళ్ళు ఎండిపోయెను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులవుతున్నారు. ఏమవుతున్నారంట? అపవిత్రులు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్తున్న మాట్లాడుతుంటే నాకు బుర్ర పోతుంది అంటున్నాడు ఇర్మియా. వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఎందుకు బాగాలేదంట? వాళ్ళు చెబుతున్న వైఖరి అస్సలు బాగాలేదు. వారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, దేశంలో వ్యభిచారుల్లా చేసేస్తున్నారు అంటున్నాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? ఎవరు చెప్పేవాళ్ళ మాటలో. ఇదే ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట అంటాడు, అది కూడా చూద్దాం. చూడండి 23వ అధ్యాయం చూద్దాం, తీనందరూ కూడా 23వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నేను సమీపమునుండగా, అమ్మమ్మ దేవుడును మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానా? సమీపము నుండి దేవుణ్ణి మాత్రమేనా, దూరము నుండి దేవుణ్ణి కానా? యెహోవా సెలవిచ్చినదేమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగుగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములందట ఉన్నవాడిని కాదా? ఇదే యెహోవా వాక్కు. ఏంటంట? చదవండి అన్నమాట. కలకంటిని అని చెప్పుచు నా నామమును అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటలు నేను వినను. ఏం చెప్తున్నానంట పాస్టర్స్? కలకంటిని అంటే మీరు చెప్పండి మన భాషలో. రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ఏం మాట్లాడాడు? పలానా మీరమ్మా, నీకు దేవుడు ఈరోజు అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. ఎవరి మాట? పాస్టర్ గారి మాట. ఏమని చెప్తున్నాడు? రాసిన మసిపూసి ఏమని మసిపూసాడు? ఎవరి మాట అని చెప్తున్నాడు? దేవుడి మాట అని చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో నా పేరటి ఇలాంటి అబద్ధాలు చెప్పే బ్యాచ్లు ఉంటారు. అందుకే ఇందాకేమన్నాడు? వేశ్య గృహం చేస్తారు దేశాన్ని ఈ ప్రవక్తలు అందరూ కలిసి అంటున్నాడు. అది దేవుడు ఎంత సీరియస్ అవుతాడు చూడండి. అబద్ధములు చెప్పు ప్రవక్తల మాట నేను వినున్నాను, ఇక నెప్పటి వరకు ఇలాగూ జరుగుచుండెను. తమ హృదయ కాపట్యము బట్టి అబద్ధములు ప్రకటించుచు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా. ఇదేంటి? ఇంక మీ మనసులు మారో. ఎందుకు మారో? ఫేమ్ పెరుగుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఎలా మారుతారు? నిజమే కాదండి? ఎవరో ఒక ఆయన మొన్న పొరపాటున, మరి నిజంగా అన్నాడో లేకపోతే ఎలా అన్నాడో తెలియదు కానీ, మల్లెపూలు ఏదో అన్నాడు ఒక ఆయన. అది విన్నారు. సరే, ఎవడో బయటోడు పట్టుకున్నాడంటే ఒక అందం అంటే ఆడేదో ఆడికి బాధ కలిగింది. సరే, ఆ మాటను బట్టి బాధ కలిగింది. ఆయన ఏదో మాట జారాడు, బయటోడు పట్టుకుంటే అందం. విచేతుడు చెప్పనా, బయటోళ్ళు జస్ట్ 10 మందే పట్టుకున్నారు, మనోళ్ళు 99 మంది పట్టుకున్నారు దాన్ని. మనోళ్ళు మళ్ళీ మామూలు పాస్టర్లు కాదు, వివత్సమైన పాస్టర్లు. మల్లెపూలు వివాదం, పలానా అయ్యగారి స్పందన. దేనికి స్పందన? అదేమన్నా నేను పరలోకాన్ని తీసుకెళ్తా? ఆలోచన చేయండి. మరి ఎందుకు పట్టుకున్నాడు? ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏది? మల్లెపూలే. మాట తిందలేదు నీకు. చూడు, మల్లెపూలు అని టైటిల్ పెట్టి పలానా అయ్యగారి పేరు పెడితే నా వీడియో ఎక్కడికి వెళ్ళిపోద్ది? పైకి వెళ్ళిపోద్ది, నేను ఫేమస్ అయిపోతాను. నిజం చెప్పండి, ఏం చెప్తున్నారు జనాలకి? వెళ్ళో ఏం చెప్తున్నారు? ఒక ఆయన ఏమో ఆయన చెప్పింది నిజమే అని ఒక ఆయన అంటే, దానికి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమో ఆయన మాట్లాడిన చాలా తప్పుడు మాట్లాడిన ఇంకొక ఆయన. తిట్టినా అవమానమే, పొగిడిన అవమానం అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు. ఆయన అన్నది పాపం పావలా ఉంది, ఆయన చేసింది ఏళ్ళు చేసేది 100 రూపాయలు. అదేందో లేదా? ఇది ఎవరికి అవమానం కలుగుతుంది? దేవునికే. అసలు ఏమాత్రం తెలియని నిజం చెప్పండి. ఇప్పుడు ఈ రెండు చూసి బలపడతాడా బలహీన పడతాడా? వాళ్ళకి కనీసం మల్లెపూల విషయంలో కూడా సేవకులకు క్లారిటీ లేదనే అపోహలోకి వెళ్ళిపోవడం. అంతేనే కదండి? ఎందుకంటే ఈరోజు ఎవరి కళలు తిరుగుతున్నారు? కనీసం ఆలోచన లేదు, ప్రజలకి వాక్యాన్ని ఇవ్వాలన్న తలంపు లేదండి. ఏవేవో ఒక ఆయన ఉన్నాడండి, పేరు చెప్పండి మీకు, రాజమండ్రి ఆయన చుట్టమే ఆయన.
ఓ పెద్ద పాస్టర్ గారు రాజమండ్రిలో, ఓ పెద్ద పాస్టర్ గారు సొంత తమ్ముడు ఆయన, విజయవాడలో ఎక్కడో పనిచేస్తాడు ఆయన వాక్యం. ప్రతిరోజు ఏదైనా కొత్త విషయం అంటే ట్రెండింగ్స్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఏదొచ్చినా వెంటనే పలానా విషయంపై పలానా అయ్యగారి స్పందన వెంటనే. బయటగా చెప్పాలంటే బయట రాజకీయ నాయకులు కూడా మాట్లాడరు, లేకపోతే ఇంకొకరు కూడా మాట్లాడరు, ప్రతి దానిపై ఆయా వీడియోలు అయ్యే ఉంటాయి. ఎందుకు అసలు ప్రతిదానికి బయట స్పందించేంత ఖాళీ మనకు ఎక్కడుంది అంటున్నాను నేను. ఎంత జ్ఞానం ఉంది, ఎంత వాక్యం ఉంది, ఈ వాక్యం అంతా ప్రజలకు చెప్పొద్దు. ఈ వాక్యం అంతా ప్రజలకు చెప్తే సత్యమేదో అబద్ధమేదో వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు వాళ్ళ వాక్యంతో నడిపిస్తున్నప్పుడు, వాళ్ళు భయం భక్తి పుట్టించినప్పుడు ఇంక ఇతర విషయాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడదు. కానీ నువ్వేవేవో పట్టుకుంటున్నావు అర్థం ఏంటంటే సరైన వాక్యం అనేది అక్కడ వెత్తబడట్లేదని అర్థం. ఏమన్నాడండి? తమ హృదయ కాపట్యము చేత అబద్ధము ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా. బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులను నామం మరచినట్లు చెయ్యవలనని యోచించుచున్నారు. కల కనిన ప్రవక్త కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండెనో వాడు సత్యమును బట్టి నా నామమును చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఏది ధాన్యం, ఏది చెత్త? సత్యాన్ని చెప్పేవాడు ధాన్యం, అసత్యాన్ని చెప్పేవాడు చెత్త. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఎంత పవర్ఫుల్ నా వర్డ్. నువ్వు ఎవరిదో జీవితం తీసుకొచ్చి చెప్పాలా? బండను బద్దలు తీసే శక్తున నా మాట వదిలేసి నువ్వు ఏదో తీసుకొచ్చి చెప్పాలా ప్రజలకి? ఏం చెప్పండి, ఈరోజు సంఘాల్లో వాక్యాలు చెప్తున్నారండి చాలా చోట్ల. స్టీఫెన్ ఎడ్వర్డ్ ఏమన్నాడంటే, ఆయన లైఫ్ ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే అంటున్నాడు ఒక ఆయన. ఆయన ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు? ఈ మాట నుంచి కాదా? అంటే ఒక మనిషిని మార్చే శక్తి దేనికుంది? మాటకుంది. బండను బదులు కొట్టే శక్తి మాటకున్నప్పుడు, కాల్చే శక్తి మాటకున్నప్పుడు మన బ్రతుకుని మాట మార్చదా? చెప్పండి. ఒక ఆయన ఏమో పురాణాల్లోంచి యేసుప్రభు అంటాడు, ఒక ఆయన ఫలానా దాంట్లో యేసుప్రభు అంటాడు, ఒక ఆయన చరిత్రలో యేసుప్రభు అంటాడు, ఇంకో దాంట్లో యేసుప్రభు. అక్కడెక్కడి నుంచి ఎందుకురా బాబు? 66 పుస్తకాల జ్ఞానం అనే గొప్ప పుస్తకాన్ని ఆయన మనకిచ్చాడు. ఇచ్చడా లేదా? యేసు ప్రభు కోసం చెప్పాల్సినప్పుడు ఈ 66 పుస్తకాల్లో చెబితే చాలు, ఆయన ఏంటో తెలుస్తుంది మనకి. మన బ్రతుకు మారుతుంది ఈ పుస్తకాల వల్ల. మన జీవితాలు బలపడతాయి, సరవుతాయి. ఏదో పరిస్థితులను, ఏదో పుస్తకాలను, ఏదో విషయాలను తీసుకొచ్చి కలిపి ఇక్కడ చెప్పాల్సిన అవసరం మనకి లేదు. కరిలో చెబుతున్న వాళ్ళు ఉన్నారా లేదా? నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది, అయ్యగారు మీరు ఇజ్రాయేలు ఉక్రెయిన్ యుద్ధం కోసం, ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధం కోసం కూడా మీరు మాట్లాడండి అయ్యగారు అంది. నేనేం మాట్లాడినమ్మా అన్నాను. అబ్బే మీరు ఆ టాపిక్ మీద మీరు కూడా మీ స్పందన తెలియజేయండి అయ్యగారు అన్న. ఏం చెప్పినప్పుడు నేను, మీరు చెప్పండి. ఆలాలు కొట్టుకుని నేనేం చేయను? అంతే కదా, నాకేం చెప్పమన్నాడో చెప్తాను నేను, అంతే. ఇంకా ఏదన్నా పరిస్థితులు అమ్మ ఇలాగ ఉన్నాయి జాగ్రత్త, మీరు జాగ్రత్త అంటాను. అందుకని ఏదో సందర్భాలు తీసుకొచ్చి మనం వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళందరూ ఏ ప్రవక్తలు? నిజమైన వాళ్ళ, అబద్ధమైన వాళ్ళ? అబద్ధమైన వాళ్ళే. కానీ నిజమైన వాడు ఏం చెప్తాడంట? సత్యమే. ఏం చెప్తాడు? సత్యమే. మరి వీళ్ళు అబద్ధం వైపుకి ఎందుకు వెళ్తున్నారు? అబద్ధం చెప్తేనే జనాలు బాగోతున్నారు, నిజం చెప్తే వస్తలేదు. నిజమైన వాక్యం చెప్తుంటే ఎక్కట్లేదు జనాలకి. సో మరి ఎక్కాలంటే ఏం చేయాలి? వాడిని అట్రాక్ట్ చేసే బోధలు కావాలి, అట్రాక్ట్ చేసే మాటలు కావాలి. వాటి వెనక ఈరోజు పడుతున్నారు. దేవుడు అడుగుతున్నాడు, అసలు మీకు హృదయ కాఠిన్యం ఎలా కలిగి ఉంటున్నారు? అసలు మీకు ఆలోచన లేదా అని అడుగుతున్నాడు వాళ్ళని. అవన్నీ అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఇదే వాతావరణం ఏర్పడింది ఎక్కడ? మలాకి హయాంలో. అసలు మీ పితరులను చూడండి, సత్యాన్ని బట్టి లాక్కొచ్చారు, సత్యము చెప్పి భయభక్తులు కలిగించారు, సత్యము చేత అనేక మంది నా చెంతకు తిప్పారు. ఏం చెప్పి? సత్యం చెప్పి. అమ్మ మాట్లాడుతున్నాను, వాక్యం చెబితే చాలా తిరుగుతారా ఆయన వైపు? ఇంకేవో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వాక్యం చాలు, అగ్ని వంటిది, బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది. అంత పవర్ఫుల్ అది, మన మనసు పెట్టి ఆలోచిస్తే. ఏమండి వచ్చేద్దాం, చూడండి, ముగించేస్తాను. ఏమన్నాడండి? యథార్థతను బట్టి అనుసరించు వారై దోషము నుండి అనేకులను తిప్పిరి. వెరీ గుడ్. 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. ఎవరి దూతలు అంటే అండి? చెప్పండి, ఎవరి దూతలు?
అమ్మ పాస్టర్ అంటే ఈ సేవకులు చిన్నోళ్ళు కాదంటున్నాడు ఆయన. అసలు మీరు ఎవరు అబ్బాయి, మీరు ఎవరు అనుకుని ప్రవర్తిస్తున్నారు? ఎవరు దూతలు? దేవుని దూతలు. ఎవరు దూతలు? దేవుని దూతలు. అంటే మీరు దేవునికి రిప్రజెంట్స్. ఇక్కడ ఒక మాట చెప్తానండి, ప్రజలు కూడా అలాగే చూడాలి వాళ్ళని. దేవుని దూత మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎలా చూస్తాం మనం? అమ్మా భయపడమా? గడగడలాడిపోయేవారు బైబిల్లో దూత కనబడితే. ఇప్పుడు ఆ దూతలు ఎవరంట? సేవకులు. ఇప్పుడు సేవకులు వస్తే భయపడుతున్నావా? లేదండి. ఇప్పుడు సేవకులను చూసి అంత భయం అయితే కలగట్లేదు. ఇంకా చెప్పనా, సేవకులతో పరిహాసాలు ఆడేవాళ్ళు ఉన్నారు, సేవకులతో ఎటకారాలు ఆడేవాళ్ళు ఉన్నారు, సేవకుల మీద డైలాగులు వేసేవాళ్ళు ఉన్నారు, సేవకుల్ని వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళు ఏంటో తెలియలేదు వాళ్ళకి. వీళ్ళు అలాగే ఉంటున్నారు, వాళ్ళు అలాగే తయారవుతున్నారు. నిజమే కదండి? ఎంత పవర్ఫుల్ మాట చెప్తున్నా చూడండి బాబు. అసలు నీ దగ్గరకు వచ్చి మాట్లాడే సేవకుడు ఎవరు అనుకుంటాం? నేను పంపిన దూత. నువ్వు ఎలా ఉండాలి? అప్పట్లో దూత వచ్చినప్పుడు ఏమైంది? వారు ఆ దూతను చూసి మిక్కిలి భయపడి అంటారు. మీరు ప్రతి క్రిస్మస్ చదువుతారు అన్నమాట, అవునా కదా? గబ్రియల్ దూత వచ్చినప్పుడు ఏమైంది? మిక్కిలి భయపడి అంటాడు కదా. అంటే దూత వచ్చాడంటేనే భయం కలిగింది. ఈరోజు అలాంటి చక్కటి వార్తను, ఖచ్చితమైన మాటను చెప్పే సేవకుడు వస్తున్నాడంటే మీలో ఒక అలర్ట్నెస్ ఉండాలి, ఒక జాగ్రత్త ఉండాలి. అది కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధించాలి. ఎలా బోధించాలి? మీకు ఆ జ్ఞానం లేదంటున్నాడు అక్కడ. అది మ్యాటర్. ఏం లేదు? జ్ఞానం లేదు. మీరు ఎలా పడితే అలా బోధించకూడదు. జ్ఞానాన్ని బట్టి బోధించాలి. ఏ జ్ఞానాన్ని బట్టి? దైవ జ్ఞానాన్ని బట్టి, వాజ్ఞ జ్ఞానాన్ని బట్టి. అర్థమైందా లేదా మీకు? వెరీ గుడ్. 8వ వచనం, అయితే మీరు మార్గము తప్పితిరి అంటే ఇప్పుడు దా చెప్పింది ఎవరి కోసం? పితరుల కోసం. వాళ్ళు వాక్యాన్ని చెప్పి మార్చారు, వాక్యాన్ని బట్టి భయభక్తులు కలిగి ఉన్నారు, వాక్యాన్ని బట్టి సమాధానం కలిగి ఉన్నారు. మీకు అవన్నీ లేవు. ఎందుకంటే మీరు మార్గమును తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతర పరిచితిరి. తప్పు మీదే. ఈరోజు ప్రజలు పాడైపోతున్నారంటే చెప్పాల్సిన వాక్యం మీరు చెప్పట్లేదు, చెప్పాల్సిన క్రమాన్ని మీరు చెయ్యట్లేదు, చేయాల్సిన క్రమాన్ని చెయ్యట్లేదు, వారిని సరైన వాక్యంతో నడిపించట్లేదు. అందుకే ఏమైపోతున్నారు? వాళ్ళు పాడైపోతున్నారు. లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. ఏటా నిబంధన? చదువు మనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో. ఏ నిబంధన? మీరు నా విధులను అందరికీ చెప్పాలి అన్నాడు కదా. ఆ నిబంధన మీరు పాడు చేసేశారు. ఈనాటి యాచకులైన మీరు అంటున్నాడు. నా మాట అర్థమైందా లేదా మీకు? అంటే సిస్టమ్ అంతా ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చేసిందంటే యాచకుల దగ్గర. ఏం చేశారు వాళ్ళు? చెప్పండి మీరు. ఏం చేశారు వాళ్ళు? దేవుని వాక్యాన్ని మనసు పెట్టక, దేవుని వాక్యానికి భయపడక, తర్వాత చెప్పండి మీరు, దేవుని వాక్యానికి భయపడక, తర్వాత అమ్మా మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, భయపడకుండా వాళ్ళ ఇష్టానుసారమైన బోధలు ప్రజలకు చేయడం వల్ల ప్రజలు ఏమైపోయారంట? పాడైపోయారు. పాడైపోయిన ప్రజల లెక్క దేవుడు ముందు యాజకుల్ని అడుగుతున్నాడు. ఏంటి వాళ్ళ పరిస్థితి? మీ పితరులను చూడండిరా, నా వాక్యం ఇచ్చినప్పుడు వాళ్ళు సమాధానంగా బతికారు, భయంతో బతికారు, భక్తితో బతికారు. అనేక మందిని నా తట్టు ఏం చెప్పి తిప్పారు? వాక్యం చెప్పి తిప్పారు. ఎందుకంటే నా వాక్యం చాలు. ఈరోజు ఎవరికాడే విడిగా ఇష్టానుసారంగా నా దగ్గర ప్రవర్తిస్తున్నారంటే దానికి లోపం. మీరు చెప్పాల్సిన వాక్యం చెప్పకే, మీదే తప్పు అని అడుగుతున్నాడు. ఎవరు అర్థమైందా లేదా? 9వ వచనం, నా మార్గములను సరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక. ఎలా తయారంటే ఎలా తయారంట? అంటే వాక్యంలో ఉన్నది కాదు, వారి సొంత విధానం. పక్షపాతం అంటే అదేదా లేదా? అంటే మొదమ్మునొకలాగా మీరమ్మునొకలాగా ఉంటాయండి ఈరోజు అలాంటి విధానాలు సంఘాల్లో. పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను. అబ్బా, ఎంత అవమానమో చూడండి. చెప్పేవాడిని దేవుడు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అని సైన్యములపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మిమ్మల్ని నేనేం చేశాను? నీచులుగా, ఇంకెలాగా హీనులుగా చేశాను. ఎందుకంటే చెప్పాల్సిన వాక్యం మీరు సరిగ్గా చెప్పట్లేదు.
ఎందుకు చెప్పట్లేదు తెలుసా? అసలు నా వాక్యం అంటే మీకు భయమే లేదంటున్నాడు ఆయన. ఎవరంటే భయం లేదు? వాక్యం అంటే. అమ్మా ఒక మాట అడుగుతాను, దేవుడికి మనం భయపడాలా అమ్మా? ఆ భయం దేని ద్వారా వస్తుంది? వాక్యం ద్వారా. దేవుడికి భయపడాలంటే ఒక మాట చెప్తాను, మీకు సముద్రం అంటే భయమేనా? ఎంత భయం? ఒడ్డుకి వెళ్ళడానికే భయం మనకి. దాన్ని ఏమంటారు, దాన్ని బీచ్కి వెళ్ళడానికే భయం మనకి. బీచ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి ఈదుకుంటే వెళ్ళగలమా? అలా వెళ్ళి కాలేట్ వెనక్కి పరిగెట్టుకు వచ్చేస్తాం మనం. అలా వచ్చిందంటే. సముద్రం అంటే భయమా? వెరీ గుడ్. మీకు రోజు చెప్పనా, ఆ సముద్రానికి దేవుడు అంటే భయం. అదైందా లేదా? దెయ్యం అంటే భయమా? దెయ్యం ఉందా లేదా తర్వాత వదిలేండి. భయమా? భయం. మీకు తెలుసో తెలీదో, ఆ దెయ్యమే ఆయన్ను చూసి భయపడుతుంది, వణుకుతుంది అంటాడు బైబిల్లో. అవునా కదండి? సముద్రం అంటే మనకు భయం, దెయ్యం అంటే మనకు భయం. మనం భయపడేవన్నీ ఎవరికి భయపడుతున్నాయి? దేవుడికి భయపడుతున్నాయి. నేనేమంటానంటే, మనం భయపడేంత గొప్పోడు ఆయన అయినప్పుడు ఆయన చూసి మనం ఎంత భయపడాలి? కానీ ఇప్పుడు మాట్లాడుతుంది చెప్పండి, దేవుడు అంటే భయమా? ఎక్కడ? ఎలకంటే భయం, పిల్లంటే భయం, మిడతంటే భయం, పురుగంటే భయం, బల్లంటే భయం. దేవుడంటే భయం లేదు. కానీ గుర్తుంచుకోండి, ఆ భయం ఎందుకు రావట్లేదు అంటున్నాడంటే, మీరు వాక్యాన్ని సరిగ్గా ఆలోచించక అంటున్నాడు. భయం లేక మీరు పాడైపోయారా అంటున్నాడు. మిమ్మల్ని ఎందుకు ఎలా చేస్తాను నేను? నీచులుగా. ఇంకా మళ్ళీ మాట రాశాడు, తృణీకరింపబడిన వారిగాను నీచులుగా చేసేసారు. ఎందుకు తెలుసా? మీకు వాక్య భయం లేక. ఇది యాజకులకే కాదు, మళ్ళీ చెప్పాను, ప్రారంభ రోజున ఒక మాట చెప్పాను. యాజకులు అంటే ఎవరంటే పాస్టర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు అందరూ ఎవరు? యాజకులే. అంటే ఇప్పుడు కూడా వాక్యానికి భయపడనోళ్ళని ఆయన ఏం చేయడు? లెక్క చేయడు. వాక్యాన్ని బట్టి ఆయనకి భయపడే వాళ్ళనే పట్టించుకుంటాడు. ఎవరు? దేవుడు. మరి వాక్యాన్ని బట్టి మనకు ఆ భయం పుడుతుందో లేదో ఆలోచించేద్దాం అంటున్నాను నేను. ప్రస్తుతానికి డోస్ అయితే ఇచ్చాడు. మరి నెక్స్ట్ ఏ రకమైన రిజల్ట్ దీనికి రాబోతుందో, ఏ రకమైన డోస్ ఎవరికి ఇవ్వబోతున్నాడో, ఏ రకంగా దీనికి సంబంధించిన పాఠాన్ని సరిచేయబోతున్నాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం